అండ్ నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్, మన ఇంకా ఏం చెప్పాలి సార్, హీరో, డాన్సర్, మనసున్న మంచి మనిషి అన్ని. సో మీ మాటల్లో మన సినిమా గురించి ప్లీజ్. ముఖ్యంగా నా లవ్లీ మీడియా మిత్రులందరికీ, నన్ను నేను చేసిన మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాబృందాన్ని తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్, ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే లైసెన్స్ సారీ షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్ లో వెళ్ళకూడదు, యాక్సిడెంట్ సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ కూడాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో. లోపల నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న. నిజంగా చెప్తున్నా, నేను నిజంగా చెప్పడానికి లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పాను స్విమ్మింగ్ పూల్ లో మునిగి తెచ్చావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా పడిపోయావు కింద. అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న. నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి. ఒకసారి చెప్పలు కొట్టాలి అందరూ. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీ టాస్క్ ఏంటంటే, ఇందులో RRR ఉన్నారు. ఏంటో చెప్పండి, RRR అంటే తెలుసా మీకేంటో? నీకు కూడా తెలియదు. RRR అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కాదా? ఇప్పుడు చెప్పలు కొట్టాలి మీరు. సో ఈ RRR తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివ్ హెడ్ అయినటువంటి మనోజ్ గారు, ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలా మంది అనుకుంటారు ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫ్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బతుకు కంటే గొప్ప భాగ్యం లేదురా. పద్యంలో కూడా ఉంటుంది అది. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది ఈ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యూబుల్. దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో. అంటే దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి, హలో మాట్లాడుతుంది, మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది. మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది. మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏదో కూడా షార్ట్ కట్ రావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావర్ వచ్చాడు. తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి, ఆయన మీకు కూడా చక్కగా మీ ఇద్దరు హీరోలా కనపడతాను స్టేజ్ మీద నాకు. అలాగే గౌతమ్ ఇక్కడ ఉన్నాడు. ఇక లాస్ట్ లో అంటూ పిల్లే రావాలి, మీ అగ్గుర్రం బండే ఎక్కాలి, బొట్ట బొట్ట సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి మీదికి ఎక్కాలి. అంటే హీరో, హీరో అంటే నువ్వే హీరోయిన్ రావాలి. సో ఆ హీరోయిన్ అంటే ఆమె ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి, ఇలా చేస్తేనే అంతా ఉంటుంది. ఇవాళ నేను అనుకున్నా ఫస్ట్ నేను అరే రాగానే గుర్తుపట్టే, నా హీరోయిన్ కూడా గుర్తుపట్టే. ఎందుకంటే ఆ హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్ లో హీరో ఇన్న అన్న. ఇన్న అంటే ఏంటి? లోపల. అంటే నువ్వు లోపల ఉంటావు, నేను వెళ్తానని చెప్పారా లేదా? కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికి చాలా ప్రేమను పంచుతున్నావు.
నువ్వు ఉంటావు అన్నాను, ఆమె ఉన్నది. అయినా మీ ప్రేమ ఇంత ఉందని బయటకు వచ్చిన అర్థమైంది. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మళ్ళీ ఇది ఆలే అన్నతో మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్ లో వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా చాలా బాగా ఆర్ఆర్ కానివ్వండి, సారీ నేను మర్చిపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు. ధ్రువన్ సారీ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ కి నా కళాభినందనలు తెలియజేస్తున్నా. రియల్లీ చాలా బాగుంది, ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికి కూడా ఒక అర్ధగంట మాట్లాడాలి నాకు, కానీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నా చేతులకు నమస్కరిస్తున్నా. లవ్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ తర్వాత నా మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసినది బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఆ లాస్ట్ మాత్రమే ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాను సార్. గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికి ఆల్ ది బెస్ట్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ బోలే గారు, మీ ఎనర్జీ ఆసమ్. మీరు మర్చిపోయిన ప్రతిసారి మైక్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ బోలే గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.